ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరు ఎవరు ఎప్పుడు పొగరుతో రెచ్చిపోయే జగదాత్రి గొంతు భర్త కోసం కంగారు పడుతుంటే వినడానికి చాలా హాయిగా ఉంది జగదాత్రి. అందుకే మాట్లాడడం లేదు. తాయారు గొంతు విని గుర్తుపట్టేశావంటే మీ అమ్మలాగే నువ్వు కూడా షార్ప్ జగదాత్రి. ఎందుకు ఫోన్ చేశావు? నీ భర్తని పోలీసులు అరెస్ట్ చేశారంట కదా, సానుభూతి తెలుపుదామని ఫోన్ చేశాను. అయినా సొంత బాబాయిని అలా పడవడం తప్పు కదా. ఇప్పుడు చూడు, జైలుకు వెళ్ళాడు. జైల్లో అందరూ క్రిమినల్స్ ఉంటారు జగదాత్రి. మన కేదార్కి ఏమైనా అయితే, ఒక్కవేళ ప్రాణాలు తీసేస్తే? తాయారు జాగ్రత్త చెప్తుంటే నా మీద అరుస్తున్నవేంటి? నీ సానుభూతి నాకేం అవసరం లేదు. నా భర్త మీద చిన్న గీత కూడా పడకుండా ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా గురించి ఎక్కువ ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోకు. ముందు నా నుంచి నువ్వెలా తప్పించుకోవాలో ఆలోచించు. ఎందుకంటే ఒక్కసారి జైలుకి వెళ్తే తర్వాత ఇంకా ఆలోచించుకోవడానికి కూడా ఏముండదు. ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలని చూస్తావా? దయచేసి దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మొహం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది. నువ్వు నా కొడుకునేది అబద్ధమైతే బాగుండని కోరుకుంటున్నాను. ఛీ, నీలాంటి హంతకుడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏయ్, ఆ లాకప్ ఓపెన్ చేయి. ఓకే సార్. ఏంటి కేదార్, ఇంట్రాగేషన్ స్టార్ట్ చేద్దామా? ఏంటయ్యా హెడ్ ఇతను? ఇందాకేమో అంత ఎమోషనల్ డైలాగులు కొట్టి ఆ పెద్ద ఆయనతో కొట్టించుకున్నాడు. ఇప్పుడేమో నేను మాట్లాడేది వినపడనట్టు ఇలా సైలెంట్గా కూర్చున్నాడు. సర్లే, మ్యాటర్లోకి వచ్చేద్దాం. కమలాకర్ గారిని ఎందుకు చంపాలని చూసావు? ఆప్షన్ ఏ ఆస్తి కోసం, ఆప్షన్ బి పేరు కోసం, ఆప్షన్ సి వారసత్వం కోసం, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఏ హెడ్, చూసావా అయ్యా? వావ్, కాళ్ళతోనే కాల్ చేసేటట్టున్నాడు. ఈసారి ఏదైనా అసైన్మెంట్ ఉంటే సాని తీసుకెళ్దాం అయ్యా, బుల్లెట్స్ అయినా సేవ్ అవుతాయి. చూడండి సార్, నేను కమలాకర్ గారిని చంపడానికి ప్రయత్నించలేదు. మరి నీ చేతుల కత్తెందుకుంది? వాళ్ళ ఫ్యామిలీ అంతా నీ మీద కేసు ఎందుకు పెట్టారు? సరేలే, కాసేపు అది పక్కన పెట్టేద్దాం. నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? నువ్వు నీ భార్య ఆ ఇంట్లో ఎందుకుంటున్నారు? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆఫీసర్. అయ్యో కేదార్ కేదార్ కేదార్, నువ్వు ఇంటర్వ్యూలో లేవు, నచ్చని క్వశ్చన్లు వదిలేయడానికి ఇంట్రాగేషన్లో ఉన్నావు. అది కూడా ఈ హరి ముందు కూర్చున్నావు. అంత ఈజీగా వదలను. నువ్వే మర్డర్ చేసావని నీతోనే నిజం చెప్పించే బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడకే, సరేనా? మేడం మేడం ఆగండి. ఎవరు మీరు? ఎందుకలా పరిగెడుతూ వస్తున్నారు? కేదార్ని కలవడానికి వచ్చాను సార్. సార్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు, కలవడానికి కుదరదు. మీరు వెళ్ళిపోండి. ఎందుకు కుదరదు సార్? ఒక్కసారి నేను ఏసీపీ గారితో మాట్లాడాలి. సార్ పనిలో ఉన్నారమ్మా, లోపలికి పంపితే మమ్మల్ని తిడతారు. మీరు వెళ్ళిపోండి. పోనీ ఆయన ఇక్కడికి పిలవండి సార్, నేను ఆయనతో మాట్లాడాలి సార్. దాత్రి, దాత్రి, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఆగండి సార్, మీరెక్కడికి? ఇక్కడే ఉండండి, నేను చూసొస్తానుగా.
హలో నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు, తర్వాత మాట్లాడదామని చెప్పానుగా, మర్చిపోయా. మీకు బెజవాడలో గాని అటువైపు గాని అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? చెప్పమే. లేరు. ఎందుకలా అడిగారు? అంటే మీరు నాకు బాగా తెలిసిన మనిషిలా అనిపిస్తేను. బెజవాడ కలెక్టర్ అక్షర నీకేమైనా తెలుసా? సీజ్ చెయ్యమని చెప్తున్నాను. సీజ్. చెల్లి, ఇలా సేమ్ టు సేమ్ ఉంటామని అనుకోలేదు. మీతో నా బంధం ఇంకా ఎక్కువగా ఉండాలనుకుంటున్నాను. తెలియదా? సర్లే, అది వదిలేయండి. చెప్పండి, ఎందుకు వచ్చారు? కేదార్ని కలవడానికని వచ్చాను సార్. ఇతనేమో కుదరదు అంటున్నాడు. ఒక్క నిమిషం, నేను మాట్లాడతానుగా. నేను లోపలికి పంపించొద్దని చెప్పానా? చెప్పు. అసలు లోపలికే రానివద్దని చెప్పాను. చెప్పిన పని చెయ్యకపోతే తోలు తీస్తా. అర్థమైందా? అర్థమైందంట మిస్సెస్ కేదార్. సార్, కేదార్ ఏ నేరం చేయలేదు. తననెవరో కావాలని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అందుకే కదా సస్పెన్షన్ లో ఉన్న నన్ను రీఅపాయింట్మెంట్ చేసి మరి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటి, తెలీదా? నేను కమలాకరి మీద అటాక్ చేసింది ఎవరో కనుక్కోడానికి వచ్చాను అనుకున్నారా? చా. ఎవరు అటాక్ చేసినా దానికి కారణం కేదారే అని నిరూపించడానికి వచ్చాను. సార్, ఇది అన్యాయం సార్. పబ్లిక్ ని కాపాడాల్సిన మీరే ఇలా అన్యాయంగా అమాయకుడిని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు సార్. అయ్యో, నేను తప్పులే చేస్తాను మేడం, అందుకే కదా నన్ను దించింది. ఏంటి, బాధేస్తుందా? ఇదంతా పెద్దోళ్ళతో పెట్టుకోకముందు ఆలోచించాల్సింది జగదాత్రి. మీ ఆయన బయటికి రాడు. హోప్స్ వదిలేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను కేదార్ని కలవాలి సార్. కుదరదు.